నమస్తే అండి శ్రీవారు. నమస్తే అండి శ్రీమతి గారు. కొంతమంది మీ వారు ఏం చేసేవారు ఓకే ఓకే అంటే ఉద్యోగమా వ్యాపారమా అన్నట్లుగా అడుగుతున్నారు. మీరేం చేసేవారండి? అంటే ఒకప్పుడు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంఏ తర్వాత 86 నుంచి నేను వేరే వాలంటీర్ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని, స్వచ్ఛంద సేవా సంస్థల్లో పనిచేసేవాడిని. దాని తర్వాత గవర్నమెంట్లోకి నేను ఒక సరిపని సంస్థలోకి వెళ్ళాను. ఆ సంస్థలో కూడా సేమ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉండేవి. రూరల్ డెవలప్మెంట్ గ్రామీణ సంబంధించింది. అది సరిపూర్ రెండు కలిసి ఇప్పుడు డిఆర్డీఏగా తయారైంది. డిఆర్డీఏలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేయడానికి వెళ్ళాను. నేను ఎస్ఓగా ఉన్నాను, ఏపీఎంగా ఉన్నాను, డిఆర్డీఏలో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎంగా ఉన్నాను. అంతా అయిపోయిన తర్వాత మీరు కష్టపడి ట్రస్ట్ డెవలప్ చేసిన తర్వాత మన ట్రస్ట్లో మనం పని చేసుకున్నాము అని చెప్పేసి జాబ్ మానేసి, జాబ్ మానేది 2017లో మానేస్తాను. అప్పటికి ఇంకా ఎంత ఉండే సర్వీస్ మీకు? అప్పటికి ఇంకా ఒక 4 years ఉంది. ఓకే. వచ్చి ట్రస్ట్లో ఇక్కడ మనం సేవా కార్యక్రమాలు మీతో పాటు చేద్దామని, మీరు ముందు వెనక కనీసం చేద్దామని వచ్చాను. మంజులాపతిగా ఉన్నారు. అంతేనమాట. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.